యూఎస్‌లో 25-30 గజాల స్థలంలో మా బాబు వాళ్ళ పెరటి తోట వీడియో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ రేజ్ బెడ్స్ అని ఉంటాయి. వాటిల్లో ఈ కూరగాయ మొక్కల్ని పెంచుతారనమాట. ఇది ఫస్ట్ వచ్చేసి బీన్స్ పక్కనే మీరు దోసకాయ పాదుని ప్లస్ క్యాంటలూప్ అంటే కర్బూజా పాదుని కింద చూడొచ్చు. ఇదనమాట కర్బూజా పాదు. ఓకే. కర్బూజాలో ఒక రకమైన కర్బూజా ఇది. సో పక్కనే దోసకాయ పాదు కూడా వచ్చింది. సో పక్కనే మీరు క్యారెట్, ఆలుగడ్డ, మొక్కజొన్న ఇవన్నీ కూడా చూడొచ్చు. కింద మొక్కజొన్న ఏంటంటే పొడుగ్గా పెరుగుద్ది. ఆలుగడ్డ, క్యారెట్లు పెద్దగా ఎండ అవసరం ఉండదు కాబట్టి అవి కింద. సో ఈ రకంగా పెంచుకోవడం వల్ల మనకి తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలు పెంచుకోవచ్చు. ఆ రకంగా అవన్నీ చూసి బాబు దాని ప్రకారం వేసుకుంటున్నాడు. పక్కనే లెట్యూస్ కూడా ఉంది నీడలో. దానికి ఎక్కువ ఎండ పనికిరాదనమాట. సో దాన్ని కూడా ఒక పక్కన వేసుకొని సో ఇలా ఏంటంటే మనకి నీడ కావాల్సిన మొక్కలు, నీడ అక్కర్లేని మొక్కలు చూసుకుని దాన్ని బట్టి వేసుకోవడమే. అరటికాయ మొక్కనే, కరివేపాకు మొక్కనే కుండీల్లో పెద్ద పెద్ద కుండీల్లో వేసాడు. సో దట్ అవి ఒక పక్క కుండీ చక్కగా ఎండ వచ్చి బాగా కాస్తాయని. ఇది లెట్యూసు ఈ మొక్కజొన్నల కింద ఉందన్నమాట. దానికి చలి కావాలి ప్లస్ ఎండ పనికిరాదు. టొమాటోలు మట్టుకి 7-8 మొక్కలు ఉన్నాయి. వాటికి చక్కగా గార్డ్స్ పెట్టి నుంచోబెట్టాడు. వాటికి ఉన్న టమాటాలుగా ఈ కింద మీద పడిపోతాయి, కానీ ఆ గార్డ్స్ వల్ల చక్కగా నిలబడ్డాయి. పేసీలు 2-3 రకాలు ఉన్నాయి. పక్కన ఇది ఒక రకం, ఇంకోటేమో గ్రీన్ రకం అనమాట. పక్కనే బీట్రూట్ మొక్కలు కూడా ఉన్నాయి. బీట్రూట్ మొక్కల్ని సలాడ్స్లోకి ఏమో ఆకులు వాడుతున్నారు. దీంట్ని బీట్రూట్స్ ఏమో కూర కోసం అనమాట. సో ఇవి బీట్రూట్ మొక్కలు. ఈ వచ్చేసి క్యాప్సికము, యాలపీను అంటే మిరపకాయల్లో అదొక రకం అనమాట. అవి పెద్ద కారం ఉండవు. వాటిని నిమ్మకాయ రసంలో ఊరబెట్టి సలాడ్స్లోకి వాడతారు. ఇది వంకాయ మొక్క. ఇది కూడా వంకాయలు ఒక 2-3 మొక్కలు ఉన్నాయి, కానీ వారానికి 2 కాపులు కనీసం ఇస్తున్నాయి. ఇది బటర్ నట్ స్క్వాష్, గుమ్మడికాయలో ఒక రకం. సో దీంతో కూడా మనం దప్పలంలా చేసుకోవచ్చు, లేదా దాన్ని జస్ట్ బేక్ చేసుకోవచ్చు. ఇది ఈ పక్క బెడ్ అంతా కూడా బెండకాయలు వేసాడు. ఇప్పుడు మంచిగా కాపుకి వచ్చినాయి, కాస్తున్నాయి. ఇది సొరకాయ. నేను వచ్చినప్పుడు పిండి ఒకటి ఉండే, కిందేమో పెద్ద పెద్ద 2 ఉండే. ఇప్పుడైతే మళ్ళీ ఇంకోసారి ఇంకో విడతొచ్చినాయి. ఇది గుమ్మడికాయలు గ్రీన్ కలర్ గుమ్మడికాయ అనమాట. ఇది కాకుండా ఎల్లో కలర్ గుమ్మడికాయ కూడా ఉంది. ఇది వచ్చేసి దోసకాయ. ఈ మొక్కజొన్నల మధ్యలో ఇది పుచ్చకాయ అనమాట. పుచ్చకాయ అప్పుడు నేను వచ్చినప్పుడు పిండి ఉంది, ఇప్పుడు పెద్దగానే అయ్యింది. ఇప్పుడు ఇంకో పిండి ఈ సైజులో ఉన్నది. బాగా ఇక్కడ మట్టి చాలా బాగుంటుంది, ఏది వేసినా కూడా బాగా కాస్తుంది. పుచ్చకాయ పాదు చూసారే ఎంత మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. పుదీనా, ఆరోవెలా లీవ్స్, బేసిల్ ఇవన్నీ కూడా చక్కగా ఒక బెడ్లో వేసాడు. కొత్తిమీర, ఇది మొక్కజొన్న పొత్తులు ఇప్పుడు పెద్దవి అయిపోయినాయి, అప్పుడు జస్ట్ స్టార్ట్ అయినాయి అన్నమాట రావడం. ఈ మొక్కజొన్నలు ఇంకా బాగానే కాసినాయి. ఈ వంకాయలు అయితే వారానికి 2-3 సార్లు కాపిస్తూనే ఉన్నాయి. కూరకు సరిపడా 4-5 మొక్కలు ఉన్నాయి, కానీ బాగానే కాస్తున్నాయి. వాటికి సైజ్ చాలా పెద్దది కావడం వల్ల చూసారా మొత్తం చెట్టు నిండా పోతుంది. సో ఇది కీరా దోసకాయ పోతుంది, కానీ ఒకటే కాసింది ఏంటో పాపం. నేను వీడియో తీసిన రోజునే మేము దాన్ని హార్వెస్ట్ చేసి సలాడ్లోకి వాడుకున్నాము. ఇది ఎల్లో కలర్ గుమ్మడికాయ. ఇందాక గ్రీన్ కలర్ గుమ్మడికాయ చూసాం కదా, ఇది ఒక ఎల్లో కలర్లో వచ్చింది గుమ్మడికాయ. 2-3 పాదులు ఉన్నట్టు ఉన్నాయి, రకరకాల గుమ్మడికాయలు ఉన్నాయి. టమాటాలు మట్టుకి ఒక 7-8 మొక్కలు ఉన్నాయి. వాటికి మంచిగా ఆ గార్డ్స్ పెట్టి నుంచోబెట్టాడు. ఇది రోమా అనమాట. ఇది ఒక వెరైటీ. దీంట్లో కండ ఎక్కువ, రసం తక్కువ, విత్తనం తక్కువ. మిగతా అయితే ఎక్కువ చూసారు కదా అలా కాస్తున్నాయి. ఆ రోజు హార్వెస్ట్ బాగానే ఉంది.
ఆ స్టాండ్ ఉన్నా కానీ ఎన్ని కాస్తున్నాయంటే ఆ బరువుకి మొత్తం వంగిపోయినాయి. 2-3 రోజులకు ఒకసారి ఒక 7-8 కాయలు అర కేజీ, ముప్పావు కేజీ కాస్తూనే ఉన్నాయి. ఈ పక్కనే దోసకాయ పాదు కూడా కాపు మొదలెట్టి ఇప్పుడైతే బాగా ఉన్నాయి. తెలియక ఆ రోజు మేము పచ్చగా ఉన్నదే కోసేసాము. ఇవన్నీ ఆ రోజు వచ్చిన హార్వెస్ట్ అన్నమాట.